నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్టు ఏమైనా వస్తోందా అంటే, అవునని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ అలాగే ప్రతి ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలోనూ చాలా నెగెటివ్‌గానే కనిపిస్తుండడం రాజకీయంగా ఎంతో వైరాలిటీ వస్తోంది. సో, బాలకృష్ణకి సంబంధించిన విషయంలో మరి ఏ రకంగాను ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో, బాలకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ముందడుగు వేస్తున్నా, మరి రాజకీయంగా మాత్రం ఆయన సక్సెస్ కాలేకపోతున్నారనేదే చెప్పాలి. ఎందుకంటే సినిమాల పరంగాను ఆయన ఎంతో సక్సెస్ కానీ బాలకృష్ణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్తో విభేదాలు పెట్టుకుంటున్నారనేది అర్థమవుతోంది. కానీ ఈ విషయంలో సరిచేయాలని మేనత్త అయితే డిసైడ్ అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ అత్త అయినటువంటి పురంధరేశ్వరి రంగంలో దిగారు. బాలయ్య తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రవర్తన కాస్త ఇబ్బందికరంగా మారిందని గ్రహించి సర్వేలో కూడా అదే తేలుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయకుండా బాలయ్యని ఎన్టీఆర్ని కలిపే ప్రయత్నం చేస్తోంది. కొద్దిసేపటి క్రితమే బాలయ్య ఇంటికి చేరుకున్నటువంటి మన పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా ఫోన్ చేసి అక్కడికి పిలిపించిందట. మొత్తానికి బాబాయికి, అబ్బాయికి మధ్య విభేదాలు లేకుండా మంచిగా కలిపి వాళ్ళని ఒక మీడియా మీట్ పెట్టి ఎప్పటికీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తారన్న విషయంపై అయితే చెప్పి బాలయ్య మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునే అవకాశం కల్పించాలని కోరుతోంది. ప్రస్తుతం బాలకృష్ణకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రయత్నం చేయడం చాలా చాలా అద్భుతమైన విషయమని మరి చెప్తున్నట్టుగైతే సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం బాలయ్య బాబు అలాగే ఎన్టీఆర్ కలిస్తే అది తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తే. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఎంతో మంచి అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్. బాలయ్య బాబు ఖచ్చితంగా ఎన్టీఆర్‌తో తోడుంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడిపోవడం మాత్రం గ్యారంటీయే.